ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం చేరుకొని పంబన్ బ్రిడ్జిని ప్రారంభించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ బ్రిడ్జిని ప్రధాన మోదీ ఆవిష్కరించారు. పంబన్ వర్టికల్ లిఫ్ట్ స్పాన్ నిర్మాణానికి విజయనగరం జిల్లాకు చెందిన ఇంజనీర్ వెంకట చక్రధర్ పర్యవేక్షకుడిగా పనిచేశారు. నిర్మాణంలో ఎక్కడా తేడా రాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభించగానే వంతెన పైకి వెళ్ళింది. అదే సమయంలో ఆ వంతెన కింద నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళింది. ప్రపంచంలోనే వండర్ వంతెన ఇది. మరో 100 ఏళ్ల పాటు సేవలు అందించే వారధి ఇది. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి పంబన్ బ్రిడ్జ్ తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి పంబన్లో ఏర్పాటు చేశారు. పంబన్ రైల్వే బ్రిడ్జ్ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిసే రైల్వే బ్రిడ్జ్. అదే సమయంలో నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఇది ఓపెన్ అవుతుంది. అయితే ఇది కట్టి 100 ఏళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం దాదాపు పరిసమాప్తం అవడంతో పంబన్లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. పంబన్ వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఇవే. వంతెన 2 వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి ఇరుపక్కల 310, 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. 2 దూలాల బరువు 625 టన్నులు. కేవలం 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. ఇదంతా ఓ గదిలో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా సింగిల్ క్లిక్తో నడుస్తుంది. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సార్లతో అనుసంధించారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలు ఏర్పాటు చేశారు. పడవలు, నౌకలు, ఓడలు వంతెనలు దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెలపై ఉన్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా మిగిలినవన్నీ దేశీయంగా తయారు చేసినవే. 73 మీటర్ల పొడవుండే వంతెన భాగాన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రో మెకానిజం నావిగేషన్ విభాగం 17 మీటర్ల పైకి ఎత్తుతుంది. 660 టన్నులు 72.5 మీటర్లున్న ఈ లిఫ్టును తీరం నుంచి అక్కడికి తరలించడానికి 5 నెలలు పట్టింది. సముద్రంలో వంతెన వంపుగా ఉండడంతో లాంచింగ్ గార్డర్లు, బేరింగ్ల సాయంతో పట్టాలపైకి ఎక్కించారు. రోజు కొంత దూరం కదిలించి అతి కష్టం మీద ఏర్పాటు చేశారు. పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో రోజు వందలాది మంది కార్మికులు పనిచేశారు. పాత రైల్వే వంతెనపై రైలు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది. అయితే కొత్త వంతెనపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వంతెన లిఫ్ట్ దాటేలా నిర్మించారు. పాత వంతెనపై సింగిల్ ట్రాక్ ఉండగా కొత్త వంతెనపై భవిష్యత్తులో డబుల్ ట్రాక్ను నిర్మించేలా ఏర్పాట్లు చేశారు. పాత వంతెనపై బ్రిడ్జిలోని భాగాన్ని ఏటవాలుగా పైకి ఎత్తి దించేందుకు గంటన్నర సమయం పట్టేది. దేశంలో ఏ బ్రిడ్జికి లేని విధంగా అధునాతన వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు వల్ల స్విచ్ నొక్కితే చాలు కొత్త బ్రిడ్జి భాగాన్ని అది కేవలం 5 నిమిషాల్లో పైకి తీసుకువెళ్లి మరో 5 నిమిషాల్లో తిరిగి యథాస్థానానికి తీసుకువస్తుంది. గతంలో లిఫ్ట్ ఎత్తేందుకు 16 మంది శ్రామికులు పనిచేశారు. కొత్త బ్రిడ్జి లిఫ్ట్ ఎత్తడానికి ఒక్కరు చాలు. కొత్తగా నిర్మించిన పంబన్ బ్రిడ్జిపై ఇటీవల హైస్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 2.10 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై నుంచి రైలు విజయవంతంగా దూసుకువెళ్తూ రాకపోకలు సాగించింది. వంతెన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడం భారతీయ రైల్వేల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచేదే.